హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లోకి పాత కంటెస్టెంట్స్ లో నుంచి 5గురిని తీసుకుంటే బాగుండిద్దని నేను అనుకుంటున్నాను. ఎవరు ఐదుగురు పేరు చెప్తాను, ఒకసారి మీరే వినండి. మీకు నచ్చితేనే ఓకే బ్రో నువ్వు చెప్పింది బాగుంది అని అనిపిస్తేనే వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా. నెంబర్ 1 బోలే గారిని, నెంబర్ 2 యాంకర్ రవిని, నెంబర్ 3 కుమార్ సాయిని, నెంబర్ 4 మోనితాని, నెంబర్ 5 అమ్మ రాజశేఖర్ మాస్టర్ని. వీళ్ళ 5గురిని తీసుకుంటే బాగుండిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు వచ్చిన ప్రతి సీజన్స్ లో వీళ్ళు లేకపోతే ఆ సీజన్ కూడా కొంచెం అలాగే ఉండేది, అవునా కదా. బోలే గారు ఎంటర్టైన్మెంట్ చేశారు. ఆయన సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ గా వచ్చినా గానీ ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేశారు. తను హీరో ఎలివేషన్ వచ్చేసింది, తనకు కూడా బోలే అంటే హీరో అనేలా వచ్చింది. బట్ అక్కడ తనకి అంత స్కోప్ రాలేదు ఇంకా నిరూపించుకోవడానికి. ఇక్కడ సీజన్ 9 లో తీసుకుంటే బాగుండిద్ది అని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఎట్లాగైనా వీళ్ళు కామన్ మ్యాన్స్ లో నుంచి ఒక 5గురిని అయితే కన్ఫర్మ్ గా తీసుకుంటున్నారు. ఇలా పాత కంటెస్టెంట్స్ లో నుంచి కూడా ఒక 5గురికి ఛాన్స్ ఇస్తే అప్పుడు ఈక్వల్ గా ఉంటుంది. అప్పుడు వాళ్ళు 5గురు, పాత కంటెస్టెంట్స్ ఒక 5గురు, కొత్త వాళ్ళు 10 మంది, మొత్తం 20 మందిని బిగ్ బాస్ సీజన్ 9 లోకి పంపిస్తే బాగుంటుంది. అప్పుడు షో చూడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే. నెంబర్ 2 యాంకర్ రవి సీజన్ 5 లో సన్నీ షణ్ముఖ్ వాళ్ళు ఉన్న టైంలో యాంకర్ రవి ఉన్నాడు. బట్ అతనికి అంత హైప్ రాలేదు. నువ్వు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నావు, ఇలా తన మీద చాలా నెగిటివిటీ వచ్చేసింది. కానీ ఇతన్ని కూడా తీసుకుంటే బాగుంటుంది. తను కూడా కామెడీ చేయగలడు, అన్ని యాంగిల్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఓవర్ థింకింగ్ ఆలోచించేసి సీజన్ 5 లో తను అలా ఎలిమినేట్ అయిపోయాడు, ఓకేనా. ఇతన్ని తీసుకున్నా కూడా బాగుంటుంది. ఆ తర్వాత సీజన్ 4 నుంచి కుమార్ సాయిని తీసుకుంటే సీజన్ అయితే బాగుంటుంది. అప్పుడు కుమార్ సాయి ఎలిమినేట్ అయిపోయినప్పుడు మనందరం ఇట్ వాజ్ ఏ ఫేక్ ఎలిమినేషన్ అని ఎలా అన్నాము, అంటే ఎలిమినేషన్ కాదు, బిగ్ బాస్ వాళ్ళు కావాలని తీసేశారని అనుకుంటున్నాం కదా. మీరు ఇప్పుడు సీజన్ 9 లోకి ఒక 5గురిని తీసుకోవాలనుకుంటుంటే కుమార్ సాయి కూడా ఛాన్స్ రావాలని మీరు అనుకుంటున్నారు లేదా? అనుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది కుమార్ సాయి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారో లైక్ చేయండి. ఆ తర్వాత సీజన్ 7 నుంచి మోనిత వస్తే సీజన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. సీజన్ 7 లో కూడా మోనిత చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా ఉంది, యాక్టివ్ గా ఉంది, ఓకేనా. అన్ని విధాలుగా మోనిత కూడా బాగుంటుంది. ఆ తర్వాత సీజన్ 4 నుంచి అమ్మ రాజశేఖర్ మాస్టర్, ఇతను ఒక మూవీ డైరెక్టర్. ఆ సీజన్ అయితే మీరు చూడకపోతే ఒకసారి చూడండి, యూట్యూబ్ లో కుట్టైనా చూడండి. అమ్మ రాజశేఖర్ సీజన్ 4 లో ఎంత బాగా ఆడాడు, ఓకేనా. అభిజిత్, అఖిల్ వీళ్ళలాగో అమ్మ రాజశేఖర్ కూడా అంతే బాగా ఆడాడు. బట్ వాళ్ళకి పాజిటివ్ వచ్చేసింది, అమ్మ రాజశేఖర్ గారికి నెగిటివ్ వచ్చేసింది. ఇలాంటి ఒక్క కంటెస్టెంట్ ఉన్నా కానీ సీజన్ హిట్ అయిపోతుంది, అవునా కాదా. వీళ్ళ 5గురు ఖచ్చితంగా సీజన్ 9 లో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా లేదా? ఓకేనా, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కామన్ మ్యాన్స్ 5గురిని తీసుకుంటున్నాం. అలాగే ఇంతకు ముందు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో కూడా బాగా ఆడి ఎలిమినేట్ అయిపోయిన వచ్చేసా వాళ్ళలో నుంచి ఒక 5గురు, 10. ఆ తర్వాత ఇంకో 10 సెలబ్రిటీస్, మొత్తం 20 మందిని హౌస్ లోకి పంపిస్తే ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కామన్ మ్యాన్స్ 5గురు, వీళ్ళు న్యూ పాత వాళ్ళు ఒక 5గురు. వాళ్ళకి డిఫరెన్సెస్ వస్తాయి. అప్పుడు కొత్త వాళ్ళకి డిఫరెన్స్ వస్తాయి. మీరు ఒకసారి ఆడి వెళ్ళారు, ఎక్స్పీరియన్స్ చేశారు, మీరు మళ్ళీ వచ్చారు అని కొత్తగా వెళ్ళిన సెలబ్రిటీస్ వాళ్ళని అంటానికి కానీ అక్కడ గ్రూప్స్ బాగా ఫామ్ అయిపోతాయి, ఓకేనా. ఇది ఒక గ్రూప్, కామన్ మ్యాన్స్ ఒక గ్రూప్ అయిపోతారు, అంతకుముందు ఆడిన వాళ్ళు ఒక గ్రూప్ అవుతారు, సెలబ్రిటీస్ ఒక గ్రూప్ అవుతారు. అప్పుడు మనకి తెలియకుండానే 3 గ్రూపులుగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే బిగ్ బాస్ లో గ్రూప్స్ గా డివైడ్ అవుతుందో అప్పుడు సీజన్ చాలా హిట్ అయిపోయినాయి. ప్రతి సీజన్ మీరు ఏ సీజన్ అయినా చూసుకోండి, గ్రూప్స్ గా డివైడ్ అయిన సీజన్స్ ప్రతి సీజన్ హిట్ అయిపోయినాయి, ఓకేనా. సీజన్ 7 అయినా కానీ చూసారు, సీజన్ 7 అయినా మళ్ళీ సీజన్ 5 సన్నీ షణ్ముఖ్ పర్లా ఒక రకంగా బాగానే ఉంది ఆ సీజన్ అయినా, ఓకేనా. సీజన్ 2 కౌశల్ ఒకటి, మిగతా వాళ్ళందరూ ఒక సైడ్ ఆ సీజన్ అయినా. ఇలా ప్రతి సీజన్ హిట్ అయిపోయింది. అలాగే ఇలా ఆలోచిస్తే సీజన్ అయితే హిట్ అవుతుందని నేను అనుకున్నాను. నేను చెప్పిన పాయింట్స్ నిజమే బ్రో. ఇలా పాత కంటెస్టెంట్స్ కూడా ఒక 5గురికి ఛాన్స్ ఇస్తే గ్రూప్స్ గా డివైడ్ అయితే అప్పుడు చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేదని మీకు అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు.